కాకరకాయను ఇష్టపడిన వాళ్ళు తినని వాళ్ళు కూడా కాకరకాయతో ఇలా వెల్లుల్లి కారం చేస్తే చాలా ఇష్టంగా తింటారండి. ఈ కాకరకాయ వెల్లుల్లి కారం ఎంతో రుచిగా ఉంటుంది. అలాగే చేయటం కూడా చాలా సింపుల్ ప్రాసెస్ ఉంటుంది. కాకరకాయ వెల్లుల్లి కారం ఉంటే ఇంకా ఏ కూరలతో పని కూడా ఉండదండి. మొత్తం రైస్ ఈ కాకరకాయ వెల్లుల్లి కారంతోనే తినేస్తాము. అంత రుచిగా ఉంటుంది ఈ వెల్లుల్లి కారం. మరి ఈ కాకరకాయ వెల్లుల్లి కారం ఎలా చేసుకోవాలో చూద్దాం. వెల్కమ్ టు వంటలమ్మి. నేను మోనిక. మీరు కనుక ఈ ఛానల్ను మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని 2 స్పూన్లు మినపగుళ్ళు యాడ్ చేసుకోవాలి. అలాగే 1 స్పూన్ వరకు వేరుశనగ గుళ్ళు కూడా యాడ్ చేసుకుని రెండింటిని కలిపి కొద్దిగా వేడెక్కేంత వరకు వేయించుకోవాలి. మీరు మినపగుళ్ళు ప్లేస్లో పొట్టు మినపప్పును కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఈ 2 కొద్దిగా వేడెక్కగానే దీనిలోకి 3 స్పూన్ల వరకు ధనియాలను యాడ్ చేసుకోవాలి. ధనియాలు కూడా యాడ్ చేసి ఒకసారి మొత్తం కలిసేలాగా కలిపేసుకున్న తర్వాత దీనిలోకి 1 స్పూన్ జీలకర్రను యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఒకదాని వెనక ఒకటి యాడ్ చేసేసుకోండి. ఏది పూర్తిగా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇలా జీలకర్ర కూడా యాడ్ చేసుకుని కొద్దిగా వేగిన తర్వాత దీనిలోకి ఒక 15 నుండి 20 వరకు ఎండుమిర్చి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా ఈ ఎండుమిరపకాయలు కాస్త వేగేంత వరకు ఇలా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి. మనం ఇవన్నీ ఫ్రై చేసుకోవటానికి మొత్తం కూడా లో ఫ్లేమ్లోనే ఉంచుకుని చేసుకోవాలి. ఎండుమిరపకాయలు కూడా మనకు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసే ముందు 1 స్పూన్ నువ్వులను యాడ్ చేసుకోవాలి. నువ్వులు ముందుగానే వేసుకుంటే త్వరగా మాడిపోతాయి కాబట్టి లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు యాడ్ చేసుకుని ఒకసారి ఇలా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇవి మొత్తం కూడా చల్లారేంత వరకు ఒక పక్కన పెట్టేసుకోండి. ఇలా చల్లారిన తర్వాత వీటిని మిక్సీ జార్లోకి వేసుకోండి. ఇలా వీటిలన్నింటినీ కూడా యాడ్ చేసుకున్న తర్వాత దీనిలోకి ఒక 15 నుండి 20 వెల్లుల్లి రెబ్బలను కూడా యాడ్ చేసుకోండి. దీనిలోనే చిన్న ఉసిరికాయ అంత సైజులో చింతపండును కూడా యాడ్ చేసుకోండి. అలాగే రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకోండి. ఇవన్నీ వేసి వీటిని మిక్సీ పట్టుకోండి. వీడియోలో చూపిస్తున్నట్లుగా మనకు ఇలా ఉంటే సరిపోతుందండి. కారపొడి వచ్చేసి మరీ ఫైన్గా పట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈ వెల్లుల్లి కారం పొడిని పక్కన పెట్టేసుకుందామండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్లో కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత దీనిలోకి ఒక 1/4 కిలో ఇలా చెక్కు తీసి గుండ్రంగా కట్ చేసుకున్న కాకరకాయ ముక్కలను యాడ్ చేసుకోవాలి. స్టవ్ను హై ఫ్లేమ్లోనే ఉంచుకుని ఈ కాకరకాయ ముక్కలను మనం ఫ్రై చేసుకోవాలి. అవసరమైనప్పుడు మధ్య మధ్యలో ఇలా అటు ఇటు కదుపుకుంటూ అన్ని వైపులా ఈవెన్గా ఫ్రై అయ్యేలాగా చూసుకోండి. ఈ కాకరకాయలు మనకు పూర్తిగా ఫ్రై అవ్వటానికి కాస్త టైం పడుతుందండి. 5 నుండి 10 నిమిషాల మధ్యలో పడుతుంది. ఇలా కాకరకాయలను మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. లేదంటే కింద వైపు ఉన్నవన్నీ ఫ్రై అయిపోతాయి, పైనవి పచ్చిగానే ఉంటాయి. కాబట్టి ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. తర్వాత స్టవ్ను లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుని దీనిలోకి ఒక గుప్పెడు కరివేపాకును కూడా వేసి ఒకసారి మొత్తం కలిసేలాగా కలిపేసుకుని ఈ కాకరకాయ ముక్కలు ఇంకా కరివేపాకును ఆయిల్లో నుండి తీసుకుని ఏదైనా ఒక గిన్నెలోకి వేసేసుకోవాలి. ఆయిల్ మొత్తం డ్రైన్ అవుట్ అయ్యేలాగా చూసుకుని తీసుకోండి. మనకు కాకరకాయలు ఎక్కువగా ఆయిల్ కూడా ఏమీ అబ్జర్బ్ చేయవు. కాస్త చల్లారిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్లుగా కొద్దిగా ఇలా చిదుముకోండి. మరీ మెత్తగా అయిపోవాల్సిన అవసరం లేదు. కాకరకాయలు మనకు గలగల్లాడుతూ ఉంటాయండి. ఫ్రై అయిపోయి త్వరగానే నలిగిపోతాయి. ఇలా కాస్త చిదుముకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న వెల్లుల్లి కారంను దీనిలోకి యాడ్ చేసుకుని ఇలా మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలి. ఈ కాకరకాయ వెల్లుల్లి కారం వచ్చేసి పొడి పొడిలాడుతూ ఉంటుందండి. చేదనేది ఏమాత్రం ఉండదు. అలాగే దీనిలో మనం మినపగుళ్ళు వేరుశనగ గుళ్ళు యాడ్ చేసాం కదా, వాటి వలన మనకి కారపొడికి మంచి రుచి అయితే వస్తుంది. మరి ఈ కాకరకాయ వెల్లుల్లి కారం రెసిపీ మీకు నచ్చిందా? అయితే ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ రెసిపీని మీరు ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం వంటలమ్మి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కు తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.